ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అంతే, వాళ్ళని అలా చూసి నా బీపీ రైజ్ అయిపోయింది. బాబోయ్ అనుకుంటూ ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే విమల ఆంటీ, వసు పర్లేదు, మీ కాబోయే ఆయనకి సెలక్షన్లో హెల్ప్ చేయొచ్చు, నేనేమనుకోను అని చెప్తుంటే వెళ్ళను అన్నట్టు తలుపుతున్నా. విమల ఆంటీ వింటే కదా, ముందు నొయ్యి వెనక గొయ్యి ఉన్నట్టుంది నా పరిస్థితి. ఇంకా వెళ్ళక తప్పదు అనుకుంటూ వెళ్తుంటే నా కోసమే ఆ దగ్గరలో మాస్క్ పెట్టారనుకుంటా. అది జెంట్స్దా లేడీస్దా అని చూసుకోకుండా దాన్ని తొడిగేసుకొని విరాట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నించాను. ఫస్ట్ ఒకసారి విఫలమైన, రెండోసారి ఇంకాస్త దగ్గరగా వెళ్ళి రెండు చెవులు వాళ్ళ మీద వేస్తే అప్పుడు అర్థమైంది నాకు, వాళ్ళు నా గురించి కాదు మాట్లాడుకుంటున్నది. ఆ వీరా డ్రెస్సెస్లోనే ఏదో అడుగుతున్నాడు. దానికి నా విరాట్ ఫర్ ఏ చేంజ్ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. బేసిక్గా విరాట్ ఎవరితో అంత ఈజీగా మింగిల్ అవ్వడు కాబట్టి ఆ దృశ్యం నాలో 100 సలహాల్ని నింపిందన్నమాట. ఇంకో 2 నిమిషాలు విరాట్తో ఏదో మాట్లాడుతూ టేబుల్ మీద పెట్టిన 2 షర్ట్స్ తీసుకొని వీరా వెళ్ళిపోతే అమ్మయ్య అనుకుంటూ మాస్క్లో ఉన్న నన్ను నా నాని బాబు కనిపెడతాడా లేదా అనుకుంటూ మాస్క్ తీయకుండా వెనక్కి వెళ్ళి నిలుచుంటే 6 నిమిషం కూడా లేట్ చేయకుండా వెధవ ఫిట్స్ చేసింది చాలే, ముందుకురా అని విరాట్ బేస్ వాయిస్ వినిపించడంతో హిహిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుకుంటూ ముందుకు వెళ్తే నా మూతికున్న మాస్క్ తీసి పడేసి ఏంటే ఈ స్పై అని అడిగాడు విరాట్. స్పై లేదు, స్పైసెస్ లేదు అంటూ మూతి తిప్పి రకరకాల షేర్వాణీస్ చూస్తున్నాను నేను. నాకు డౌటే నువ్వేదో పిచ్చి పని చేసుంటావని అంటూ నా చేతుల్లో ఉన్నవి చూడకుండా కుర్తా పైజామాస్ చూస్తున్నాడు మహానుభావుడు. ఓయ్ అని గట్టిగా పిలిస్తే ఆ వెంటనే ఒక వాడి చూపు నన్ను తాకగా దెబ్బకు సైలెంట్ అయిపోయా. తర్వాత విరాట్ షాపింగ్ పూర్తి చేస్తే నెక్స్ట్ ఆ సేల్స్ బాయ్ నీరసంగా వచ్చి ఇందాక చెప్పిన మోడల్స్ వచ్చే మేడం అని చెప్పగానే మా సునీత విమల ఆంటీ అటువైపు దూసుకుపోయారు. అక్కడ మరో గంట కాలం కరిగించి ఒక శారీ తీసుకొని గోల్డ్ సెక్షన్లోకి ఉడిపడ్డాం. టీ టైం కూడా దాటిపోవడంతో విమల ఆంటీకి తలనొప్పి స్టార్ట్ అయిందంట. అదే వర్మ అంకుల్కి చెప్తుంటే అమ్మ కొడుకు అదే విరాట్ మాత్రం అందరికీ టీ తెప్పించాడు. నా కోసం అనుకున్నారా? కాదండి, వాళ్ళ అమ్మగారి కోసం. అందరూ మాట్లాడుకుంటుంటే నాకు తెలిసిందేందంటే విమల ఆంటీకి ఎటు తిరిగి మార్నింగ్ ఈవినింగ్ ఛాయ్ ఉండాలంట. ఇంతకీ నాకు ఛాయ్ పెట్టడం వచ్చా అని మనసు మైండ్ని అడుగుతుంటే ఛాయ్ పౌడర్ తాజ్ 3 రోజెస్నా లేక బ్రూ నేస్కేఫ్నా అని మైండ్ తిరిగి మనసునే అడుగుతుంటే పెళ్లి తర్వాత నాకు బాజాలు మొగ్గక తప్పదనుకుంటూ గమ్మున నా టీ నేను తాక్కుంటూ ఉన్నాను. ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చిందబ్బా. నెక్స్ట్ గోల్డ్ షాపింగ్లో ఇద్దరి కోసం రింగ్స్ తీసుకున్నారు. నా టేస్ట్ మాత్రం కాదులే, మనం జస్ట్ నామకే వాస్తే మిగతాదంతా అత్త అమ్మ మొగుడు చూసుకుంటారు. సో నేను బేందాస్ కళ్ళకి కనబడినవి చూసుకుంటూ నేత్రానందం పొందానన్నమాట. బికాజ్ అవన్నీ మన స్థాయి కాదులే అని 6 గంటలకు అందరం మాల్ నుండి బయటపడితే అందరూ బాయ్ చెప్పుకుంటుంటే విమల ఆంటీ ఇంటికెళ్ళి ఆ పని ఈ పని అని చేయకుండా మెహందీ పెట్టించుకొని బాగా నిద్రపో, మార్నింగ్ ఫంక్షన్కి ఫేసు ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి బొగ్గలు ఒత్తిపట్టి బాయ్ వసు అని చెప్తే ఓ కబంధ హస్తం నా నడుం గిల్లేసిపోయి కారులో కూర్చుంది. 2 కోపంతో కూడిన సిగ్గుచూపుల బాణాలు ఆ హస్త యజమానికి ఇచ్చేసి మా కోసం వచ్చిన కారులో కూర్చుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయి సోఫాలో వాలిపోయేసరికి మేడం పార్లర్ నుండి వచ్చాం అని ఇద్దరు అన్నగారులు వచ్చారు. ఎవరు కాల్ చేశారు అని నేను సోఫాల నుండి ఆరా తీస్తుంటే విరాట్ సార్ పంపించారు మేడం అని చెప్పడంతో నాకంటే ముందు మా సునీత రిసీవ్ చేసుకొని వాళ్ళని సోఫాలో కూర్చోబెట్టింది. నన్ను రూమ్లోకి దొబ్బేమని మమ్మీ అని అరుస్తుంటే ఫ్రెష్ అయ్యిరాపో అని చెప్పి తలుపేస్తే శుభ్రంగా తల స్నానం చేసి పోటీ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని తడికూరలకు అలాగే క్లిప్ పెట్టి ఇప్పుడు ఆ అన్నల బుర్ర తినడానికి సిద్ధం అయ్యాను. పోటీ డ్రెస్నే ఎందుకు అని పండు లాంటి తెలివున్న పిల్లోళ్ళకి ఎల్బో వరకు డిజైన్ వస్తే డ్రెస్ పాడవకుండా మన పాప ఎదవ తెలివితేటలు
జెంట్స్ కాబట్టి చున్నీ నీట్గా వేసుకొని వెళ్ళి హాల్లో కూర్చున్నాను. అదే లేడీ ఆర్టిస్టులు అయ్యుంటే షార్ట్ బనియన్లో కూర్చునేదాన్నేమో. వద్దులే, అంతటి ఘనురాలనే నేను. అంతలా అమ్మ వాళ్ళకి స్నాక్స్ టీ తెస్తే వాళ్ళకి ఆ టైం ఇచ్చేసి లతని ఇన్వైట్ చేయడానికి వెళ్ళాను. ఇంటికి కాదులేండి, కాల్ చేసి పిలవడానికి. హలో వసుదా, నాకంటే ముందు అదే అరిచింది. ఏంటో చిన్నగా ఇప్పుడు చెప్పు అని నేను అంటుంటే, సుదీప్తో మ్యారేజ్ ఫిక్స్ అయింది అన్నాను కదా, నెక్స్ట్ మంత్ ముహూర్తం ఫిక్స్ చేశారు అని అందంగా చెప్పింది ఆ లత. కాంగ్రాట్స్ పాప. నీకు కూడా ఒక విషయం చెప్పాలి. కొంపదీసి నీకు నాకంటే ముందే పెళ్ళా అని అది అంటుంటే, నా డ్రీమ్ వెడ్డింగ్ మిస్ అయిపోతుంది. నో, అదేం కాదు. నిన్న మనం ఆ ఎంగేజ్మెంట్ డెకరేషన్ అన్ని అబద్ధం అనుకున్నాం కదా, కానీ నిజమే. కాస్త ఏడుపు గొంతులో పలికిస్తూ చెప్పాను. అది కూడా సేమ్ సౌండ్ ఇచ్చింది. అంటే నక్కలాగా రేపే ఎంగేజ్మెంట్ అని చెప్పాను. తెలుసు అంది. అది ఎలా అని దాన్ని అడగలేను. ఎందుకంటే బాస్ పర్సనల్స్ పిఏకి తెలిసి ఉంటాయి, ఆ పిఏ పర్సనల్స్కి కూడా అవి తెలిసి ఉంటాయి అన్న మినిమం కామన్ సెన్స్ ఉంది కనుక దాన్నే నేనేం అడగలేదు. రేపు మార్నింగ్ రావే అని చెప్తే నేను వసుదా, సుదీప్ వస్తా అన్నారు, ఇద్దరం వస్తామని చెప్పింది లత. ఓహో, ప్లాన్లన్నీ ముందే అయిపోయాయా అని చెప్పి 2 రోజుల తర్వాతకి పోస్ట్ పోన్ అయిన ఎగ్జామ్స్ గురించి 1 నిమిషం మాట్లాడుకొని ఫోన్ పెట్టేశా. ఈలోపు ఆర్టిస్టులు పకోడీలు తింటూ టీ కంప్లీట్ చేసి నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. నా ముందు ఒక బుక్ పెట్టి ఏ డిజైన్ కావాలో తెలుసుకోమన్నారు. నా సెలక్షన్ లిపిలో ఉన్న అందరికీ తెలిసిందే కాబట్టి బుక్ మొత్తం తిరిగేసిన. నాకు ఏ డిజైన్ వేయించుకోవాలో తెలియలేదు. సునీతను అడుగుదామంటే తను పనులలో బిజీ. నేనేం సెలెక్ట్ చేయకముందే వాళ్ళు వేయడానికి ట్రై చేస్తుంటే, హలో, నేనింకా ఏది వేయాలో చెప్పలేదు అంటుంటే, సార్ సెలెక్టెడ్ మేడం అని చెప్పి వాళ్ళు వేయటం స్టార్ట్ చేశారు. అయ్యా, మా విరాట్ పనా ఇది అనుకుంటూ నాలో నేనే నవ్వుకుంటున్నా. కానీ అప్పుడు నాకు కూడా అనిపించింది, ఒక తమ్ముడో చెల్లో ఉండుంటే ఎంత బాగుండేది, ఇల్లంతా సందడి చేస్తుండేవారు అనుకుంటుంటే తెలియకుండానే మనసంతా గుబులైంది. ఇంట్లో నేను, అమ్మ, నాన్న. అసలు నాకది ఎంగేజ్మెంట్ అట్మాస్ఫియర్ లాగా కూడా అనిపించడం లేదు. నిశ్చితార్థం మా మేడ మీదే కాబట్టి మా అమ్మ ఏవో కడగడాలు తొడవటాలు చేస్తుంది. నాన్న ఫోన్ కాల్స్తో బిజీ. బంధువులంటే అమ్మ నాన్న ఇద్దరు సింగిల్ చైల్డ్నే కాబట్టి అంత దగ్గర వాళ్ళు లేరు. ఓల్డ్ బ్యాచ్ నాకు ఊహ తెలిసేలోపు అప్పర్ బెర్త్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇల్లంతా చాలా బోసిగా అనిపిస్తుంటే తెలియని బాధ నిండిపోయింది నాలో. అంతలో డిజైన్ కూడా సగం పూర్తయిపోయింది. ఇంకాసేపు ఓపిక చేసుకొని కాళ్ళు చేతులు మరీ బ్రైడల్ అంత కాకపోయినా అంతకు తీసిపోకుండా పెట్టించుకున్నా. ఇక మా రఘు తినిపిస్తే తినేసి అలాగే పడుకున్నా. ఆ మెహందీ ఎలా పండుతుందో అన్న భయం లేకుండా. అప్పటికే నాకు నిద్ర ఓవర్ అయిపోయింది. మనకు అది ఎలా పండినా నా విరాట్ బంగారం అంతే అనుకుంటూ తెల్లారే మెలకువ వస్తుంది అనుకుంటే ఇంకా అలాగే పడుకుని ఉన్నా. మా అమ్మ తిట్లు ఇంకా వినపడుతూనే ఉన్నాయి నాకు. నిశ్చితార్థం నాకు, మీ నాన్నకి కాదు, నీదే, లెగవే పండు, పూజ చేయాలి అని మా అమ్మ దులుపుతున్నా. ఇంకో పక్కకి తిరుగుతూ పడుకున్నా. టైం అప్పటికే 7 గంటలు అవుతుందనుకుంటా. సడన్గా కోన్ మొత్తం నా చెంపలకి అంటుకున్నట్టు అనిపించి ఉలిక్కిపడి లేస్తే నా చేతికి పండిన పండు మిరప గోరింటాకు అందంగా నా కనులకి కనువిందు చేసి ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చింది. దాన్ని చూస్తూనే హుషారు తెచ్చుకుంటూ అమ్మ స్నానం చేయించి లెహంగా వేస్తున్నా. గప్చుప్గా అల్లరి చేయకుండా ఉన్నాను. అంతా అయిపోయాక పర్ఫెక్ట్ అంటూ అమ్మ నన్ను అక్కడే కూర్చోమని వెళ్ళింది. గమ్మునున్న నేను సడన్గా అద్దంలోకి చూసుకున్నాను. రాత్రి నుండి మెసేజ్ ఆర్ కాల్ చేయని విరాట్ మీద ఓ రేంజ్లో కోపం వచ్చింది. కానీ అంతలోనే ఏదో తెలియని ఫీలింగ్. అలా అనుకున్నానో లేదో స్టార్టెడ్ సీ యూ సూన్ అని మెసేజ్ రాగానే నేనే ఇలా ఉన్నా అంటే నా విరాట్ ఎలా ఉంటాడని ఊహించుకోగానే ఒళ్ళంతా తెలియని తీయని పులకింత. బాగుంది ఈ ఫీలింగ్. అంతలో నన్ను తోసుకుంటూ ఒక లారీ సైజున్న బామ్మ నా రూమ్లోకి జొరబడింది. పండు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.